పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడ బీచ్ ని పరిశీలిస్తున్నారు పవన్. సముద్రం కోతకు గురై ఇల్లు కోల్పోయిన బాధితుల్ని పవన్ పరామర్శిస్తున్నారు. సముద్రపు కోత తీవ్ర స్థాయిలో ఉండటానికి గల కారణాలు, వాటి స్థాయిని తగ్గించే చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్ష చేయనున్నారు. అంతకుముందు కొత్తపల్లి మండలం వాగతిప్ప గ్రామంలో సూరప్ప చెరువును డిప్యూటీ సీఎం పరిశీలించారు. మధ్యాహ్నం పిఠాపురం అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత టీడీపీ, బీజేపీ నేతలతో సమావేశమవుతారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం విజయవాడకు చేరుకుంటారు. సప్లై కాదు, ఇది లీన్ పీరియడ్ కోసం. లీన్ పీరియడ్ అంటే కెనాల్ క్లోజ్ అవుతుంది కదా. ఆ కెనాల్లో ఎంతమందికి వెళ్తారు? ఇది ఈ 45 డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్. ఇన్ఫిల్ట్రేషన్ చెప్పండి. ఈ మధ్యలో ఆలం కెమికల్ డోసింగ్ ఇస్తాం సార్. ఆ డోసింగ్ మూలంగా ఇది ఉప్పాడ బీచ్ ని పరిశీలిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సముద్రం కోతకు గురై ఇల్లు కోల్పోయిన వారిని కూడా పరామర్శించారు. కొత్తపల్లి మండలం వాగతిప్ప గ్రామం సూరప్ప చెరువును కూడా ముందుగా పరిశీలించి అనంతరం అక్కడికి చేరుకున్నారు. పిఠాపురంలో మూడో రోజు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఉప్పాడ బీచ్ ని పరిశీలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సాయంత్రం వారాహి బహిరంగ సభ కూడా ఉండబోతోంది. సభలో ప్రసంగించబోతున్నారు పవన్ కళ్యాణ్.